స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. జాంబిరెడ్డి మీరు అందరూ చూశారు, ఆశీర్వదించారు. హనుమాన్ గా తెలుగు ప్రేక్షకులే కాదు పాన్ ఇండియా లెవెల్లో తను పర్ఫామ్ చేసి హనుమాన్ తో సూపర్ సక్సెస్ ని తన లిస్ట్ లో వేసుకోవడం జరిగింది. ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో మిరాయి అన్న చిత్రాన్ని సెప్టెంబర్ 12th మన అందరి ముందుకి తీసుకొని వస్తున్నారు ఈ టీమ్ అండ్ తేజ గారు. అండ్ ఎస్ ఆల్రెడీ టీజర్ చూసాము, దాని తర్వాత ఇప్పటి వరకు అదే పాటతో ఉంటున్నాము. వైబ్ ఉంది కదా, సో ఇలాంటి వైబ్ తో సూపర్ వరల్డ్ లోకి అడుగు పెట్టేస్తున్నాం మనం సెప్టెంబర్ 12th. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్ అండి. సో దట్ సూపర్ గా ఉంది. సో ఎక్స్ట్రాడినరీ సార్. సో ఖచ్చితంగా అదేందో మాకు తేజకి ఫస్ట్ జాంబిరెడ్డి మేము రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ సార్, తర్వాత హనుమాన్ వచ్చినప్పుడు నైజాం డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు మిరాయ్ ఖచ్చితంగా ఇప్పుడు నైజాం ఓ చిత్తూరు జిల్లా సీడెడ్ కూడా చేస్తున్నాం సార్. సో తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఖచ్చితంగా ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ప్రతి కంటెంట్, అది సాంగ్ కానివ్వండి, లేకపోతే టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, లేకపోతే తేజ సజ్జా గారు ఇచ్చిన ఆ ట్రైనింగ్ ఎపిసోడ్ కానివ్వండి, ప్రతిదీ సూపర్గా ఉంది. తప్పకుండా సార్, వీఆర్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్. సెప్టెంబర్ 12th ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఇది థియేటర్స్లోనే వాచ్ చేసే సినిమా, తప్పకుండా అందరిని అలరిస్తుందని నమ్ముతూ ఈ అవకాశం మాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి, కృతి ప్రసాద్ గారికి ఈ అవకాశం మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ శశి గారు. హాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా ఇంకా దగ్గరెళ్ళిపోయిందండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీంట్లో మహావీర్ లామా మనోజ్ అన్న చిన్నప్పుడు చేశాను. సో క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఎక్కువ రివీల్ చేయకూడదండి. నాకు ఛాన్స్ ఇచ్చిన కార్తిక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తేజ అన్న, మీరు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మా లాంటి వాళ్ళకి. అండ్ ఆల్సో మనోజ్ అన్న అండ్ శ్రేయా మ్యామ్తో నా సెకండ్ ఫిలిం అండి ఇది. మ్యూజిక్ స్కూల్లో నాకు హిందీ ఫిలిం చేశాను అండ్ ఇది సెకండ్ ఫిలిం. అండ్ అక్క, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అంటే మనం కలిసి వర్క్ చేయలేదు, బట్ సెట్లో మీరు ఉండేవాళ్ళు. అండ్ సార్ మీ మ్యూజిక్ ఎరగొట్టేస్తున్నారు అసలు, గూస్ బంప్స్. అండ్ యా, సెప్టెంబర్ 15th వస్తుందండి. సారీ మై బ్యాడ్, సారీ అండి. సెప్టెంబర్ 12th వస్తుందండి సినిమా థియేటర్స్లోకి. సల్లా డైరెక్ట్ అడుగుతున్నారు అంటే ఇది మిరాయి కదమ్మా. సరే ఓకే. నీకోసం ఎరైనాయక సరైనాయక, నీ ఎక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 12th రిలీజ్ అవుతుందండి సినిమా. అందరు థియేటర్కి వచ్చి ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తిక్. Hello everyone, Namaskaram. Thank you all for coming here and thank you for such a lovely response to our trailer. And మేము చాలా కష్టపడి ఈ సినిమా చేసాము. ప్రతి ఒక్కరం చాలా హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసాము. సో ఐ truly believe you're going to have an amazing experience in the cinema with Mirai. So, and thank you for all the media coming and supporting us here today. And so, September 12th, అందరూ రావాలి, పిల్లలు పెద్దలు అందరూ థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం. మీరు తెలుగు మాట్లాడగానే వాళ్ళకి వైపు వచ్చింది, మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఈ రోల్ కోసం కూడా చాలా చాలా థ్యాంక్స్.
It's a powerful movie, beautiful movie. మీ అందరిలో please watch it on the 12th. Everybody's looking amazing. All the stunts are amazing. You guys, you haven't broken a bone doing this, which is great because it looks very hard, all the stunts. So please come, watch the movie, support us and give us some love. Thank you. Okay. మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అలవాటు లేని పని నాకు మాట్లాడడం, బట్ మ్యాక్సిమం ట్రైలర్లో కన్వే చేసాం. ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ బ్రహ్మాండ్ అన్నాం. సో నా లైఫ్లో కూడా అదే జరిగింది ఈ సినిమాకి. సో యూనివర్స్ అంతా సపోర్ట్ చేసిన సినిమా లాగా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ విశ్వ సార్ ఫర్ బీయింగ్ ఆల్ ద వే, అండ్ థ్యాంక్ యూ తేజు ఫర్ ద ఫుల్ కమిట్మెంట్ ఫర్ బీయింగ్ ద బ్లాక్ సోర్డ్, అండ్ ఫర్ ఆల్ ద యాక్టర్స్ ఫర్ ఆల్ ద కమిట్మెంట్, అండ్ ఫర్ ఆల్ మై టీమ్. ఇక్కడే సగం మంది ఉన్నారు, సగం మంది లేరు, బట్ దిస్ వాజ్ అ వెరీ సిన్సియర్ అటెంప్ట్ టు గో షూట్ ఇన్ రియల్ ప్లేసెస్. మ్యాక్సిమం ట్రై చేసాం రియలిస్టిక్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. Thank you. I love you all. నేను చాలా మాట్లాడేదానికి వచ్చాను తమ్ముళ్ళు, మొత్తం పోయేలాగా ఉంది చిప్పులో నుంచి. మిరాయ్ ఎలా అనిపించింది మీకు? అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడానంటే అది ఓవర్ నైట్ జరిగిన కష్టం కాదు, 3 సంవత్సరాల కృషి. మిరాయ్ వెనకాల ఎన్నో కళ్ళు, ఎన్నో ఆశలు ఎంతో పెట్టుకొని ఈ జర్నీ స్టార్ట్ చేసాం. 3 సంవత్సరాల క్రితం అదిగో గౌతమ్ గారు ఒక సినిమా ఉందని మన తేజ గారు యాక్చువల్లీ చెప్పాలంటే తేజ గారితో స్టార్ట్ చేయాలి. మధ్యలో నేను కొంచెం డిజైనింగ్, ఖాళీగా ఉన్నప్పుడు డిజైనింగ్, పిల్లల కోసం గేమ్ డిజైనింగ్ అది మొదలుపెట్టాను, ఇంకా చెప్పలేదు. సో ఆ 3 years బ్యాక్ నేను గేమిట్రానిక్స్ అని రజత్ ఓజా గారి స్టూడియోలో కూర్చొని ఒక పిల్లలకి గేమ్స్ బిల్డ్ చేస్తున్నాం, హౌ టు బిల్డ్ ఎడ్యుకేషన్ గేమ్స్ అని చేస్తూ ఉంటే తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న కలవాలి, ఎక్కడున్నారు? తమ్ముడు ఇక్కడ ఉన్నాను రా అని చెప్తే ఇద్దరు వచ్చారు. వచ్చి కలిసి ఒక సినిమా అనుకుంటున్నాం అన్న, నాకు చెప్పేస్తాను ఫస్ట్, కార్తిక్ గారు మేము అనుకున్నాం ఇది, ఆయన సరే నన్ను మాట్లాడమన్నారని చెప్పి హీ కేమ్. వచ్చి మేము అలాగా నిలబడినప్పుడు ఈ జస్ట్ ఒక లైన్లో చెప్పి ఇదన్నా సెటప్, యూ హ్యావ్ టు బీ అవర్ బ్లాక్ స్వాడ్ అన్నాడు. ఆ బ్లాక్ స్వాడ్ ఈరోజు మహావీర్ లామ 2.0 లాగా వచ్చేసాడు అక్కడికి. సో థ్యాంక్ యూ తమ్ముడు, ఒక మంచి స్క్రిప్ట్ని వెతుక్కుంటూ నేను దానికి బాగుంటానని మీరు కార్తిక్ గారు అనుకొని వచ్చినందుకు ఐ లవ్ యూ. తేజ గురించి అంటే ఇంకోటి చెప్పాలి, హనుమాన్ లాంటి ఒక నేషనల్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒక వెంటనే సినిమాలు సైన్ చేద్దాం, ఇమీడియట్గా వెళ్ళిపోదాం, 4 డబ్బులు వెనకాలేసేసుకుందాం అనే మైండ్ సెట్లో ఎవరైనా ఉంటారు, అంటే తప్పులేదు. ఎంతో కష్టపడి వచ్చాడు, సొంతంగా వచ్చాడు. అలాంటిది ఈరోజు 3 years ఆగి హనుమాన్ హిట్ తర్వాత ఒక హీరో, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఒక 3 years వేరే సినిమా చేయకుండా ఆగారంటే దట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ తేజ సజ్జా గారు. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇట్. మాటలు కాదండి, ఎన్నో టెంప్టేషన్ వస్తాయి, ఎన్నో మంచి కథలు వస్తాయి, ఇంకా ఒక మించి ఒక కథ వస్తూ ఉంటుంది. బట్ అవన్నీ దాటుకుని ఈరోజు ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్, యూ హ్యావ్ ఎ లాంగ్ వే తమ్ముడు. జీవితంలో ఇంకా ఎంతో పెద్ద హైట్స్ వెళ్తావు, అందరిని కలుపుకొని జీవితంలో ఒక నంబర్ 1 స్థానానికి వెళ్తామని దేవుడిని కోరుకుంటున్నా. లవ్ యూ. చిత్తూరు గురించి చెప్తా. కార్తిక్ గారి గురించి చెప్పాలంటే
ఈజ్ బికమ్ అన్ ఎమోషన్ నాకు. ఆయన టాలెంట్ ముందు ఎవరైనా చిన్నపోతారు. ఎస్పెషల్లీ నాకు సినిమా గురించి కొంత తెలుసు అనుకున్నాను, ఆయన కలిసాక తెలిసింది నాకు సినిమా గురించి ఏమీ తెలియదని. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయి నేర్చుకుంటున్నాను. దట్స్ హౌ బ్రిలియంట్, దట్స్ హౌ టాలెంటెడ్ ఇస్. ఆయన దాదాపు 6-7 years బ్యాక్ రాసుకున్న కథ ఇది. రాసుకుంటూ చాలా రీసెర్చ్ చేసి అశోకుడు 9 పుస్తకాల గురించి చెప్పాలి, కమ్యూనికేట్ చేయాలి, మన హిస్టరీని ఎలాగైనా తీసుకెళ్ళాలి ముందుకి. హౌ కెన్ వి టేక్ అవర్ ఇండియన్ హిస్టరీ అబౌట్ అశోక్ అండ్ 9 books ఈజ్ ఆ డైరెక్టర్స్ విజన్ అండి. అండ్ టుడే ఈ క్రాఫ్టెడ్ ఇట్ సో వెల్ అండ్ ఇట్ ఇస్ నాట్ ఈజీ, అంత ఈజీగా అనుకుంది వచ్చేలేదు. అండ్ ఫస్ట్లో గౌతమ్ గారు అలాగే అందరూ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ముందుకి తీసుకెళ్ళాం. అండ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి అలా పెద్దగా వెళ్తూ ఉంది. అండ్ ఒకసారి ఆ క్వాలిటీ చూసిన వెంటనే ఫస్ట్ ఒక షెడ్యూల్ వెళ్ళి క్వాలిటీ తీసుకుని వచ్చారనమాట నేపాల్కి వెళ్ళి. సరే చెప్పారు అందరూ హాలీవుడ్ స్టైల్లో సినిమా తీస్తాము, ఇంటర్నేషనల్ స్టైల్లో తీస్తాము సినిమా అని అందరికి ఆశ ఉంటుంది. అందరూ చేసాం, మేము కూడా అందరూ కృషి చేశారు మన ఇండస్ట్రీ నుంచి. కానీ ఇట్స్ ఎ ట్రూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టాండర్డ్స్ అని కార్తిక్ గారు ఆయనే డిఓపిగా ఉండి ఆయనే డైరెక్షన్ చేసుకుంటూ చేయడం మాటలు కాదండి. హ్యాట్స్ ఆఫ్ కార్తిక్ గారు. రియలీ వయసు వచ్చిన వారైనా శిరస్సు వంచి దండం పెడుతున్నాను. యువర్ ఆసమ్. అండ్ ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. అండ్ ఎన్నో ఆటుపోట్లు దాటుకొని ఈరోజు ఇక్కడ ఉన్నారు. అండ్ ఈరోజు ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది ఆయన ఎక్కువ మాట్లాడరు, సో అందుకే ఆయన పనితనంలో చూపించేశారు. థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను మాట్లాడేది ఫినిష్ చేశారు, డైలాగ్ ఒక్క ముక్క కూడా రాదు సార్. అలాగే విశ్వప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. విశ్వప్రసాద్ గారు ఎక్కడ ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు. వాళ్ళ పాపకి కీర్తి ప్రసాద్, షీఈ్ వెరీ క్లోజ్ లైక్ మై సిస్టర్. అండ్ ఈరోజు నా చెల్లెలు ఈరోజు ఇంత పెద్ద ప్రొడక్షన్కి ప్రొడ్యూసర్ ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ. అబ్బా, ఐఎమ్ సో హ్యాపీ యూర్ కమింగ్ విత్ దిస్ ఫిలిం అండ్ యూ హ్యావ్ అ లాంగ్ జర్నీ. ఆల్ ద వెరీ బెస్ట్. విశ్వ గారి గురించి చెప్పాలంటే అండి, ఈజ్ అ వెరీ బిగ్ ఆంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ US. అక్కడ వెల్ సెటిల్డ్. అక్కడ మన తెలుగు వాళ్ళకి ఎంతో 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 హెల్ప్ చేశారు. అక్కడ మన ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎవరైనా మన కోసం ఒకరు ఉన్నారంటే టీజీ విశ్వప్రసాద్ గారు అని అందరూ మాట్లాడుకునేవాళ్ళు. కానీ అక్కడ అంత లగ్జరీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ వదులుకొని ఒక తెలుగు సినిమా అనే ఒక ప్యాషన్, చిన్నప్పటి నుంచి ఉన్న ఒక సినిమా పిచ్చితో ప్యాషన్తో ఆయన అవన్నీ వదులుకొని ఈరోజు ఒక పక్క ఆంటర్ప్రెన్యూర్షిప్ చేస్తూ, ఒక పక్క బిజినెస్ చేస్తూ, ఒక పక్క సినిమా క్రియేటివ్గా ఆలోచిస్తూ, ఒక పక్క CG ఆఫీసులు ఓపెన్ చేసుకుంటూ, అండ్ త్వరలో ఆయన ఒక ఎలక్ట్రిక్ కంపెనీ కూడా ఓపెన్ చేస్తున్నారు, వెహికల్ కంపెనీ. ఎవరు చేయగలుగుతారండి ఎన్ని పనులు ఒకరు? మనం ఒక పని హ్యాండిల్ చేసే లోపలే స్ట్రెస్ అంటాం మనం. జీరో సపోర్ట్తో వచ్చాడండి ఇండస్ట్రీకి ఆయన. ఈరోజు కింగ్ ఆఫ్ కంటెంట్ అయి కూర్చొని ఉన్నాడు మన విశ్వప్రసాద్ గారు. 100 సినిమాలు తీయాలని ఒక శ్రీకారం చుట్టుకొని చిన్న లేదు పెద్ద లేదు అందరికీ సమాన న్యాయం అనుకుంటూ రాజాసాబ్కి ఏం చేస్తున్నారో మా మిరాయ్ కూడా అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు చూడలేదండి, ఇంక ముందు చూడబోను కూడా. అంటే కొంచెం బాగా మొండి అయితేనే అలా ఉండగలుగుతారండి. ఈయన మహా మొండి, అది 100% గ్యారంటీ చెప్పగలుగుతాను. ఇండస్ట్రీలో నిలదొక్కుని బ్రతకడం ఈజీ కాదు. అలాంటిది ఇన్ని సీరియల్స్, ఇన్ని మూవీస్, చిన్న లేకుండా పెద్ద లేకుండా అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే సార్ మీ గుండె బ్రతకాలి సార్ 100 సంవత్సరాలు. ఇండస్ట్రీలో తిమింగిలాలు ఉంటారు తెలిసిందే. ఈయన రివర్స్ అటాక్లో వెళ్ళిపోయి నేనున్నాను అనుకునే సినిమా ముందు వచ్చేందుకు కాంప్రమైజ్ అవునన్నారు. ఇంత మిరాయి సినిమా హనుమాన్ అంత పెద్ద హిట్ అవ్వక ముందే తేజ నమ్మి, కార్తిక్ గారు నమ్మి, నన్ను నమ్మి ఇంత గొప్ప సినిమా తీసుకొని ఇంత పెద్దగా 3 years ఆగి, మామూలుగా ప్రొడ్యూసర్ స్టార్ట్ చేస్తే 6 నెలల్లో టక సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలండి. ఎందుకంటే మేము ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా అలాగే చేస్తాం. ఇంత ఆగి చేయాలంటే ఇంట్రెస్ట్ బర్డన్స్, రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో ఇన్ని టెన్షన్స్ దాటుకొని ఒక సినిమా రిలీజ్ చేయాలి. ఈ 3 yearsలో ఎన్ని మారినా కానీ విశ్వ గారి ప్రేమ సినిమా మీద మాత్రం మారలేదండి. అది 100% నేను కళ్ళారు చూశాను. ఈరోజు మేమందరూ ఒక పాన్ ఇండియా, పాన్ ఇంటర్నేషనల్ ఫిలింకి నిలబడి నేను ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే అది రియల్లీ కార్తిక్ గారికి, విశ్వప్రసాద్ గారికి క్రెడిట్ గోస్ అండి. ఎస్పెషలీ నా తమ్ముడు తేజకు కూడా. శ్రేయ గారు మై ఫేవరెట్. ఎప్పటి నుంచో కలిసి పనిచేద్దాం అనుకున్నాము.
కనీసం ఈ సినిమాకి ఇలా కుదిరింది. అండ్ సినిమాలో జరిగిన సంఘటనలకి బ్లాక్ స్పాట్గా సారీ చెప్తున్నాను, ఓకేనా. అండ్ అలాగే మన హీరోయిన్ ఎరగదీయేశారు, ఆల్ ది వెరీ బెస్ట్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన ఎక్కువ మాట్లాడరు కానీ మ్యూజిక్ ఎరగదీయేశారు. సార్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తమ్ముడు థ్యాంక్ యూ. నేను డైరెక్టర్ గారిని ఒకటే అడిగాను, ఇట్రా నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు, ఇతను ముక్కు షార్ప్గా ఉంది, నా ముక్కు ఇలా సొట్ట ముక్కు ఉంది, ఎలాగా డైరెక్టర్ గారు అన్నాను. లేదు అమ్మగారు, మీరు ప్రాసెస్ గొడవల్లో ఎవడో మీ ముక్కు మీద కొట్టి చప్పడైపోయింది, ఆన్ టీనేజ్లో అది సెకండ్ పార్ట్లో చూపిస్తా అన్నారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో ఎనీవేస్ ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే సారీ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సినిమా గొప్ప విజయం అందించాలి. బ్లాక్ స్పాట్ క్యారెక్టరు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, నా లైఫ్లో ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఆ దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతిరోజు లేచినప్పుడు ఇంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చినందుకు, ఇంత ఒక పవర్ఫుల్ రోల్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్. మిరాయ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఇది 100 సంవత్సరాలు మళ్ళీ ఆడాలని, సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను. మీ ఆశీస్సులు, మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉన్నది. ఐ లవ్ యూ. డైలాగ్ చెప్పాల్సిందే మనోజ్ గారు, మీరు వాళ్ళు అడుగుతూ. నక్షత్రం తర్వాత నా ప్రస్తుతం ఊహాతీతం లామా, మహాబీర్ లామా ఈ భూమి మీద చేయబోయే సంతకం. త్వరలో ఈ బ్లాక్ స్పాట్ థియేటర్లో కలుస్తారు. ఐ లవ్ యూ ఆల్. ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే వంశీశేఖర్ గారు, మీరు నాకు ఎప్పుడు నా బ్రదర్స్ లాగా ఎప్పుడు నా వెన్నంటున్నారు. మామూలుగా పిఆర్ లోకల్లో పెయిడ్ పిఆర్ ఇవన్నీ తెలుసుంటుందండి, రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట. అలాంటి నా ఒకటి విషయంలో ఇప్పటివరకు నాకు ₹1 కానీ ఏది కానీ తీసుకోకుండా, అన్న నువ్వు నిలబడి నా లైఫ్లో నిలబడినప్పుడు మేము చూసుకుంటావు అని ₹1 తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు నాతో పాటు వంశీశేఖర్ వెన్నంటే ఉన్నారంటే ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ వంశీ, ఐ లవ్ యూ. అలాగే ముఖ్యంగా మా మేనేజర్ అమరు, నాకు తేజాకి ఇద్దరికి ఒకే మేనేజరు. సో ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ బ్రతికైపోయింది అతనిది. సో థ్యాంక్ యూ అమ్మ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఆనర్ వర్కింగ్ విత్ యూ ఫర్ దిస్ ఫిలిం. అండ్ అలాగే ఒక సినిమాని ఒక తెలుగులో రిలీజ్ చేయడమే ఇంత కష్టం అనుకుంటే, ఒక కన్నడలో ఓమ్లే ఫిలిమ్స్ కానీ, ఒక ధర్మ ప్రొడక్షన్స్ కానీ, కరణ్ జోహర్ గారిని, వీ బీన్ సీయింగ్ కరణ్ జోహర్ సార్ సిన్స్ వీ వర్ కిడ్స్. అండ్ the different kind of films he made, it's not a joke, and I'm so happy Mirai is in his hands in Bollywood. Sir, it's an honor. Thank you so much for picking a film up. And ప్రతి రాష్ట్రం నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి పెద్ద బ్యానర్లు వచ్చాయంటే అది కేవలం విశ్వరావు ప్రసాద్ గారు అది పుల్ ఆఫ్ చేయగలిగారు. అగైన్ థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఓవర్ టు మై తమ్ముడు తేజ సజా, ద సూపర్ హీరో. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన మీడియా వారందరికీ, మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన సినిమా అభిమానులందరికీ, ఏదైనా కొంచెం ఆలస్యం అయి ఉంటే క్షమించండి. వాళ్ళ వానలు అవి పడుతున్నాయి, గణేష్ ఫెస్టివల్ కూడా నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఆలస్యం ఉండొచ్చు, క్షమించాలి. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్టు, మీరందరూ వెనకాల నుంచి మంచి సినిమాని ఆదరిస్తారు కాబట్టే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సర్ప్రైజ్ చేసినందుకు మరి ఎవరు శ్రేయస్సీన్ గారు ప్లానింగ్ లేకపోతే మా విశ్వప్రసాద్ గారు నన్ను కట్అవుట్ అది సర్ప్రైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలాంటి మనం అభిమానించే స్టార్ హీరోలకి చూస్తూ ఉంటాము, అలాంటిది జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇందాక నుంచి ఊరినే అంటే అక్కడ స్పేస్ లేకపోయినా కూడా తీసుకుని పాన్ ఇండియా హీరో అంటున్నారు. అయ్యేం లేవండి. నేను పనిచేస్తుంది మన తెలుగు ఆడియన్స్ కోసం, మీ మెప్పు పొందడం కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. ఆ సినిమా ఒకవేళ వేరే భాషల్లో రిలవెంట్ అయితే వాళ్ళు కూడా ఆదరిస్తే అంతకంటే ఆనందమైన విషయం ఇంకోటి ఏమీ లేదు.
బట్ నేను పనిచేస్తుంది మాత్రం నాకు ఎల్లప్పుడూ గుర్తుండేది మాత్రం కథ వినేటప్పుడు కానీ పని చేస్తున్నప్పుడు కానీ దానికి లాస్ట్ మినిట్ డెలివరీ అయ్యేంత వరకు నాకు కనిపించేది మీరే, మీ ప్రేమే. మీ దగ్గరే నేను ప్రెస్ మీట్లు చేసుకుంటా, మీ ముందే నేను సినిమా రిలీజ్లు చేసుకుంటా, మీ ముందే పుట్టా, మీ ముందే పెరిగా, ఇక్కడే ఉంటా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇప్పుడు మిరాయ్ గురించి. మిరాయ్ ఒక 1.5-2 years తాలూకా జర్నీ అండి మా లైఫ్లో. నేను హనుమాన్ రిలీజ్ కంటే ఒక 6 months ముందే ఈ సినిమా కమిట్ అవ్వటం జరిగింది. హనుమాన్ రిలీజ్ తర్వాత నేను కమిట్ అవ్వాలన్నా కూడా ఇదే సినిమా చేసేవాడిని, ఇలాగే చేసేవాడిని, ఇదే డైరెక్టర్తో ఉండేది, ఇదే ప్రొడక్షన్లో ఉండేది. ఇంతకంటే బెటర్ సినిమా నాకు దొరికేది కాదు. ఇవాళ నేను చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగిన విషయం ఒకటి ఏంటంటే, నేను ఈ సినిమా కోసం నా 110% పెట్టాను. నేను అందులో ఎలాంటి ఒళ్ళు దాచుకోవటం కానీ, లేకపోతే సగం సగం పనులు చేయటం కానీ, అంతా బాగుంది కదా, అన్నీ సౌకర్యంగా ఉన్నాయి కదా అని ఆగటం కానీ జరగలేదండి. ఐ హ్యావ్ పుట్ మై 100% ఎఫర్ట్ ఇన్ టు ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ అ టీమ్ లైక్ దిస్. ఐఎమ్ సో ప్రౌడ్. కార్తిక్ గారు కానీ, హరి గౌరా గారు కానీ, విశ్వప్రసాద్ గారు కానీ, మొత్తం నేను మాట్లాడిన టెక్నికల్ టీం గురించి, ఆర్టిస్టుల గురించి తర్వాత సపరేట్గా చెప్తాను. మా టీం అంతా అంటే యూజువల్గా ఎవరైనా కూడా సినిమా చేస్తున్నప్పుడు అందులో ఉన్న సాంకేతిక నిపుణులు వాళ్ళు వేరే సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. తద్వారా టైం కొంచెం తక్కువ రావటం, లేకపోతే వాళ్ళకేదో ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉండటం, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏదో ఒక దానివల్ల కమిట్మెంట్ కొంచెం తక్కువ కనిపిస్తుంటుందండి. కానీ ఈ సినిమాకి మనస్ఫూర్తిగా చెప్పగలను, సక్సెస్ అనేది దైవాధీనం, మీరందరూ ఇవ్వాల్సింది. అది నా చేతిలో లేదు. కానీ నేను మా టీం 100% ఎఫర్ట్ పెట్టాము. అదే మీకు కనిపిస్తుంది ట్రైలర్లో కానీ, టీజర్లో కానీ, రేపొద్దున సినిమాలో కానీ. కార్తిక్ గారు ఒక సుప్రీంలీ టాలెంటెడ్ డిఓపిగా మీ అందరికీ తెలుసు. కానీ ఒక గొప్ప స్టోరీ టెల్లర్గా నాకు తెలుసు. ఆయన డిఓపి మాత్రమే కాదండి, ఆయన డిఓపిగా చేసిన సినిమాలకు కూడా ఆ కథని ఎలా చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, అందులోని మ్యాజిక్ని బయటకు ఎలా తీసుకురావాలి అని ఆయన డిఓపిగా చేసిన ప్రతి సినిమాలో ఆయన వంతు కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుంది. అది ఆయనతో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. ఐఎమ్ సో హ్యాపీ టు డూ దిస్ ఫిలిం విత్ కార్తిక్ సార్ అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇది ట్రైలర్ లాంచ్ కాబట్టి కొంచెం తక్కువలో ముగించేస్తాను. అండ్ హరి గారితో నాకు ఇది 2వ సినిమా. నేను హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఎక్కడో చెప్పాను, ఇంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ నా మీద పడుతూ ఉంటే అంటే ఇది అందరికీ కుదరని ఒక సంఘటన. నాకు ఇలాంటి మ్యూజిక్ ఇచ్చారు హరి గారు, మళ్ళీ కుదురుద్దో లేదో అని నేను అన్నాను, ఎక్కడ ఉంటుంది ఆ బిట్. బట్ నేను ఇవాళ చెప్తున్నాను, అలాంటి మ్యూజిక్ మళ్ళీ హరి గారు చేశారు. మీ అందరికీ ఈ మధ్య అంటున్నారు కదా యంగ్ ఆడియన్స్ అందరూ ఎలివేషన్, గూస్ బంప్స్ అని, అలాంటివి దండుగా ఉన్నాయి. మామూలుగా ఉంటుంది థియేటర్లో. ఒక్కొక్కరికి మీ గూస్ బంప్స్ నాకు గ్యారంటీ. మనోజ్ గారు స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి హరి గౌరా డ్యూటీ చేశాడండి, మామూలుగా ఉండదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ హరి సార్ హ్యాస్ డెలివర్డ్. అఫ్ కోర్స్ నాకు కూడా చాలా బాగా చేశాడు, బట్ ఐ లైక్ దట్ అలాట్. సో దట్స్ అబౌట్ హరి గారు. మా ప్రొడ్యూసర్ విశ్వ గారు, అందరూ చెప్పారు, బట్ నా మాటకి ఏంటంటే, నా అంత ప్యాషనేట్ అంటే యూజువల్గా మనం జర్నీలో వెళ్ళే కొద్ది కొంతమందికి సినిమా తీయటం వ్యాపారం అవ్వచ్చు, కొంతమందికి వ్యాపకం అవ్వచ్చు. విశ్వ గారికి ఇది ప్యాషన్ అండి. ఆయనకున్న, మనోజ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు, ఆయనకున్న బిజినెస్లో సినిమా మీద వచ్చే లాభం కానీ, దాని మీద వచ్చేది కానీ ఆయనకి పెద్ద లూక్రేటివ్ కాదు ఒకవేళ ఫినాన్షియల్గా ఆలోచిస్తే. బట్ విశ్వ గారు దానికోసం పెట్టే టైం కానీ, ఎఫర్ట్ కానీ చాలా ఎక్కువ. మేము ఎంత కమిటెడ్గా ఈ సినిమాతో ఉన్నామో, మేము అందరికి ఒకటే సినిమా ఉంది, నా చేతిలో ఇది ఒక్కటే సినిమా ఉంది, కార్తిక్ గారి చేతిలో ఇది ఒక్కటే సినిమా ఉంది, హరి గారి చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది. మేము అందరం ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాం. అంతకంతా కమిట్మెంట్తో ఒక పక్కన రాజాసాబు, గూఢచారి 2 తెలుసుగా, ఇలాంటి సినిమాలు అన్నీ పెట్టుకుని కూడా అంత కమిట్మెంట్ చూపించారు. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ ఫర్ దిస్ అండ్ హోపింగ్ టు కొలాబరేట్ విత్ విశ్వ సార్ మోర్ అండ్ మోర్. మా హీరోయిన్ రితిక ఈ సినిమాని నమ్ముకుని ఈ సినిమాతోనే ట్రావెల్ అవుతూ ఒక 2 years నుంచి, ఆర్డర్ అటు ఇటు అయిపోతుంది, ఏదో ఆర్గానిక్గా మాట్లాడుతున్నాను, బట్ అన్ని కవర్ చేస్తాను. ఈ సినిమాని నమ్ముకుని ఒక 2 years చాలా ఎఫర్ట్ పెట్టి, చాలా కష్టపడి తను నేర్చుకుని
మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం ఇచ్చి, ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు ఇచ్చి, కొండలెక్కి గుట్టలెక్కి ఎక్కడెక్కడో వేరే వేరే కంట్రీల్లో దూరంగా ట్రావెల్ చేసి తను చేసింది. మామూలుగా ఒక ఆడపిల్లకి చాలా కష్టమైన విషయం ఇది. నేను కార్తిక్ గారు అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోగలం, కానీ తనకు అలా కాదు. అయినప్పటికీ ఏ ఒక్కరోజు నాకు కానీ కార్తిక్ గారు కానీ మా చెవు దగ్గరికి రితిక వల్ల ఏదో అడిగిందనో ఏదో చెప్పిందనో అలాంటి మాట మేము ఎప్పుడు వినలేదు. థ్యాంక్ యూ రితిక, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. తర్వాత ట్రాన్స్లేషన్ తర్వాత చేసుకో, యూట్యూబ్కి ఎక్కిన తర్వాత. ఇందాక తెలుగులో మాట్లాడిందండి, నాకు అర్థం కాలేదు. ఇదంతా షూటింగ్లో మాట్లాడితే బాగానే ఉండేది కదా, షూటింగ్లో మాట్లాడరు. ఇప్పుడు అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫంక్షన్కి వచ్చేప్పుడు మాట్లాడతారు. ఎనీవే, శ్రియా మ్యామ్తో చిన్నప్పుడు నేను సినిమాలు చేశాను, బాలు చేశాను, ఛత్రపతిలో కాంబినేషన్ లేదు కానీ చేశాను, ట్యాగూర్లో కాంబినేషన్ చేశాను. సో అంటే కేవలం మేము చెప్పిన కథ పట్ల ఆవిడికి నచ్చి మాత్రమే ఆవిడ వచ్చి చేశారండి. లేకపోతే శ్రియా మ్యామ్ ఉన్న బిజీకి, శ్రియా మ్యామ్కి ఉన్న పెద్ద పెద్ద సినిమాలకి, ఆవిడ ఇప్పుడు అసలుకే బాలీవుడ్, శ్రియా మ్యామ్కి అవసరం ఏం లేదు. జస్ట్ బికాజ్ ఆవిడకి కథ నచ్చి, క్యారెక్టర్ నచ్చి, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంత బాగా చేద్దాం అనుకుంటున్నారు కుర్రాళ్ళని, ఆవిడ కూడా వచ్చి చేశారండి. శ్రియా మ్యామ్ కూడా రితిక గురించి చెప్పినట్టే నేను మాతో పాటు నేపాల్కి తిరగటం జరిగింది, హిమాలయాస్ మౌంటైన్స్కి తిరగటం జరిగింది, ఇంకెక్కడైనా తీసుకెళ్ళారా, బాంబేకి తిరగటం జరిగింది. సో చాలా కష్టపడి చేశారండి శ్రియా గారు కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇంత ఎఫర్ట్ పెట్టినందువల్లే ఈ సినిమాలో ఉన్న అందరూ ఆర్టిస్టులు ఇంత ఎఫర్ట్ పెట్టి అక్కడ వరకు వచ్చి అలా చేసినందువల్లే అంత రియలిస్టిక్గా కనిపిస్తుందండి సినిమా ఇవాళ. అండ్ నౌ మనోజ్ సార్ నాకు ఇందాక అన్నీ చెప్పేసినట్టు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మనోజ్ సార్ సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అది అందులోని మ్యూజిక్ కానీ, అందులోని ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఒక చిన్న ఎడ్జ్ ఉంటుంది. మామూలు సినిమాల కంటే సపరేట్గా ఉంటుంది. మా కుర్రాళ్ళందరికీ మనోజ్ సార్ సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం. అలాంటి మనోజ్ సార్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం, ఆయన సినిమా చేయడానికి ఒప్పుకోవటం చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఆయనకున్న ట్రాక్లో ఈ సినిమా కేవలం ఈ బ్లాక్ స్వార్డ్ పాత్ర అద్భుతంగా ఉంది. కార్తిక్ ఎక్స్ట్రాడినరీగా డెలివర్ చేయగలరు, కార్తిక్ గారు చాలా స్టైలిష్గా చూపించగలరు. వీళ్ళందరూ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టి ఒక మ్యాజిక్ చేస్తారు అని నమ్మి మాతో వచ్చి ట్రావెల్ అయ్యారండి. దానికి చాలా చాలా థ్యాంక్ యూ మనోజ్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ అస్. జగ్గు సార్, జగపతి బాబు సార్తో నేను పెద్దయ్యాక ఇదే ఫస్ట్ టైం చేయటము. జగపతి బాబు సార్ ఇవాళ ఇక్కడ రాలేదు, బట్ థ్యాంక్ యూ జేబీ సార్ ఇది చేసినందుకు. అండ్ కార్తికేయ ఇక్కడ ఉన్నాడు. కార్తికేయ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. నేను చైల్డ్ యాక్టర్ అనాలా ఏం యాక్టర్ అనాలా నాకు తెలియదు, నా హైట్ ఉన్నావు. బట్ ఎనీవే, నువ్వు కూడా ఫ్యూచర్లో పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. అండ్ మా గౌతమ్ ఇన్సెప్షన్ నుంచి నాతో ఈ సినిమా మీద ట్రావెల్ అయ్యాడు. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ విత్ అస్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ జర్నీ విత్ అస్. అండ్ మా చివరిగా కానీ అత్యంత ముఖ్యమైన వ్యక్తి మా మైత్రి శశి గారు. శశి గారికి నేను కలిసి వచ్చానో, శశి గారు నాకు కలిసి వచ్చారో తెలీదు. ఈసారి మళ్ళీ శశి గారు ఈ సినిమా కోసం ముందుకు వచ్చి బ్రహ్మాండంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లాస్ట్ మినిట్లో మ్యాజిక్ చేస్తారు, హడావిడి చేస్తారు, ఏదైనా చేస్తారు. బట్ ఫైనల్గా సినిమాని మాత్రం చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తారు. శశి గారికి థ్యాంక్స్ అలాట్. అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు, మా ఎడిటర్ శ్రీకర్ గారు, అంత గొప్ప వ్యక్తి మా సినిమాని ఎడిట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అలాట్ శ్రీకర్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్. మిగతాది ఇంకేమైనా ఉంటే, ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. మిగతాదంతా మరిన్ని వేరే ఈవెంట్లు ఉంటాయి, అందులో మాట్లాడుకుందాం. ఏం వేయాలి, మిగతా ఏమి నేను బోర్ కొట్టి ఇచ్చాను. ఒకటే చెప్పగలను, అంటే ఈ సినిమాలో అశోకుడు, పుస్తకాలు, దాన్ని తీసుకోవటము, దాన్ని ఆపడానికి హీరో చేసే అడ్వెంచర్, ఇదంతా ఉన్నప్పటికీ బోలెడు కథ ఉందండి ఈ సినిమాలో, బోలెడు కథ. అదంతా ఉన్నప్పటికీ కోర్ లెవెల్లో ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, దానికోసం ఏం చేశాడనే ఒక ఎమోషనల్ కోర్ కూడా ఈ సినిమాలో ఉంది. దట్ ఈస్ వాట్ యూ కెన్ రూట్ ఫర్. నేను మీకు చెప్పినట్టు సెప్టెంబర్ 12వ తారీఖు చాలా క్లీన్ ఫిల్మ్ తీసుకొస్తున్నాం. మీ పిల్లలు, ఫ్యామిలీలు అందరూ కలిసి చూడదగ్గ ఒక చిత్రం. అందరూ ఫ్యామిలీస్ మొత్తం థియేటర్కి రావచ్చు. దయచేసి ట్రైలర్ చూడండి, మీకు నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పండి. మీకు ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అన్నీ కలగలిపిన ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా సెప్టెంబర్ 12th రాబోతుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ.